హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీపద్మ లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక 4-5 రోజుల నుంచి అయితే వీడియోలు అయితే చేయట్లేదు కదండి. మేమైతే ఎలా ప్రవీణ్ ఇంటికి వచ్చాము. నేను జాన్వితయ్య వచ్చామండి. నిహాంత్ రానన్నాడు. అప్పుడే 2 days అయిందండి మేము వచ్చి. ఇంక 2 days నుంచి ఏం చేయలేదు వీడియో. ఈరోజు అయితే చేద్దామని అనుకున్నాం అనమాట. ఈరోజైతే ప్రవీణ్ చికెన్ అయితే తెచ్చాడండి. అది ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మొన్న ఒక రకమైన ఫ్రై చేసాను కదా, ఇప్పుడు ఇంకొక రకమైన ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోనండి చికెన్ బాగా అయితే చికెన్ తీసుకొచ్చాడు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నూనె పెట్టేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది ఇంకొక రకం అండి. మొన్న స్వీట్ ఇంటికాడ ఒక రకం వేసాను కదా, ఇంకా ఇది ఒక రకం ఫ్రై అండి. చికెన్ ఫ్రైలో బోల్డ్ రకాలు ఉన్నాయండి బాబు. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి జాన్విత కోసిందండి. ఏం తోచట్లేదు అందే, అందుకు ఉల్లిపాయలు కొయ్యి అయితే అన్నాను. చక్కగా కోసిందండి. ఇదిగో జాన్విత కోసిన ఉల్లిపాయలు అనమాట అండి. చారు ఒకటి పెట్టుకున్నాను. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ గోల్డెన్ కలర్ వచ్చా ఇదిగోనండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేస్తున్నానండి. సరిపోద్ది కానీ ఇంకోటి వేసానా? ఇంకో స్పూన్ వేసానా? మంచిగా గ్రేవీ ఘాటు. వాళ్ళు హబ్సిగూడలో ఉంటారండి. ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాడు ఆఫీస్కి. వచ్చే సంవత్సరం అయితే వేరే చోటకే మారుతాడు. మా కోడలు కూడా జాబే, ఇంటి దగ్గరే ఉండి చేస్తుంది తను. తర్వాత పాప ఉంది కదండి, పాప ఏమో ఇక్కడ వేసారనమాట స్కూల్. ఈ సంవత్సరం కూడా ఇక్కడే చదివేసి అప్పుడు వచ్చే సంవత్సరం వేరే ఇల్లు తీసుకుని అక్కడికి మారాలి. నేను జాన్విత వచ్చామండి. నిహాంత్ అయితే రానన్నాడు. ఎందుకంటే బాలు వాళ్ళకి ఇంకా ఏసీ లేదు. ఏసీ మా ఇంటి దగ్గర ఉందండి, అది తెచ్చి ఇక్కడ బిగించేసుకోరా అంటే, లేదమ్మా ఎలాగ మేము ఇల్లు మారాలి కదా, వద్దు, ఇక్కడ ఏసీ బిగించాలంటే 7,000 8,000 అడిగేస్తున్నారు. అంటే 7-8 ఎందుకంటే అండి, మనం ఏసీ బిగించాలనుకోండి, అందులో గ్యాస్ గట్ట ఉన్నా సరే వాళ్ళు ఏమంటున్నారంటే గ్యాస్ లేదండి, గ్యాస్ పెట్టాలి అంటున్నారు. ఆ గ్యాస్ 3,500. ఏసీ బిగించాలంటే 4,000 తీసుకుంటున్నారండి. ఇంకెందుకమ్మా, ఎలాగ మళ్ళీ ఒక 7-8 నెలల్లో మేము అలాగ మారిపోతాం కదా, అప్పుడు వేయించుకుంటాను. నేను ఇప్పుడు వేయించుకోలేక కాదు, ఇంకా అప్పుడు వేయించుకుందామని ఇంకా కోరుకున్నాను. ఎలాగ మళ్ళీ సెలవులకి అనుపత్తి వచ్చేస్తూ ఉంటాను కదా. అంటే ప్రవీణ్ రాడండి, ప్రవీణ్కి ఆఫీస్ మాలని వస్తా, అనీషాను పాప వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అలాగా స్కూల్లో తీసేస్తాను కదా, ఇంకొచ్చే సంవత్సరం వేయించుకుంటాను నేను అని అన్నాడు అనమాట. నిహాంత్ అయితే ఏసీ లేదని రాలేదండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఉల్లిపాయ ముక్కలు వేసిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాను. మా జాన్విత బాలు చికెన్ పిచ్చోళ్ళండి. ఇలా చికెన్ వేసేస్తున్నాను. ఇది బాగా కలిపేసుకొని ఇది బాగా మగ్గాలండి. ఆ టమాటా ప్యూరీ లాస్ట్లో వేస్తాను. ఇది బాగా మగ్గాక మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి, నేను ఇందులోనూ 2 స్పూన్లు పెరుగు, కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. మా జాను డ్రాయింగ్ వేసుకుంటుందని దాన్ని పిలవలేదు వీడియో తీస్తాకే. ఇప్పుడు ఇందులోనూ కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేసేస్తానండి. అది మళ్ళీ ఎగిరిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా పసుపు వేస్తున్నాను.
కొద్దిగా పసుపు, కళ్ళుప్పు వేస్తానండి. ఈ మాత్రం వేస్తున్నాను. అంత ఉప్పగా ఉంటుంది. సరిపోదు. ఇది బాగా దగ్గరికి అవ్వాలండి. దగ్గరికి అయ్యాక నేను కారం వేయాలి కదా. ఇదిగోనండి మజ్జిగ, కొంచెం వాటర్, పసుపు, ఉప్పు వేసాను కదా. ఇంకోండి ఇలాగ ఎగిరింది. ఇందులోనే మనం ఇప్పుడు కారం, మసాలాలు వేసేసుకుందామండి. ఇదిగోండి ధనియాల పౌడరు, ఇది జీలకర్ర పౌడరు. అనీష విడివిడిగా చేసుకుంటుందండి. చేస్తున్నాను. అలాగే ధనియాల పౌడర్ కూడా కొద్దిగా వేసుకుందామండి. గరం మసాలా, ఇంకోటి కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను. ఒక 4 స్పూన్లు కారం వేసానండి. దీంతో చికెన్ మసాలా కలిపి వైజాగ్ వెళ్ళింది. పాపకే సెలవులు ఇచ్చేసారు. సెలవులు ఇచ్చేస్తే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారండి? అమ్మమ్మ ఇంటికే కదా. అందుకు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి దేబెట్టడానికి వెళ్ళింది వైజాగ్. అనీష వాళ్ళ అమ్మగారి ఇంటికాడికి దేబెడతాకి వెళ్ళిందండి. రేపు అయితే వచ్చేస్తే. ఇదిగోండి ఇందులో అన్నీ వేసాను. ఇప్పుడు ఈ టమాటానే మెత్తగా పిసికేసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్యూరీ అయితే వేసేస్తాను. ఉప్పు కూడా సరిపోయిందని అనుకుంటున్నాను. చూడు, ఇదిగోనండి టమాటా ప్యూరీ వేసుకున్నాను కదా. ఇది ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత నేను కట్టేసుకోవచ్చండి. ఇదిగోనండి దగ్గరికి అవ్వచ్చేసింది, ఎగిరిపోయింది. ఇదండి, ఇది ఒక రకం చికెన్ ఫ్రై అన్నమాట. ఈ చికెన్ ఫ్రైలోనూ బోల్డ్ రకాలు ఉన్నాయండి బాబు. మొన్న ఒకలాగా వేసాను కదా. మొన్న అంటే ఫస్ట్ చికెన్ వేపేసి ఉల్లిపాయలు వేపాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేపేసి చికెన్ వేసాను అనమాట. అంతేనండి, చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఇది ఇలాగ ఒక 5 నిమిషాలు ఉంచేసి కట్టేసుకుంటాను. మీకు ఈ చికెన్ ఫ్రై వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ గేమ్ పేరు అయితే బ్రెయిన్ విటా. ఇది నేను మొన్ననే నేర్చుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇదైతే అండి బాలు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఉంది. అప్పుడైతే ఇంక ఈ బాక్స్ అయితే కొంచెం పెద్దది ఇది. అప్పుడు ఏదో గోలీ ఆట అని అనేవాళ్ళం అంటేండి. ఇప్పుడు బ్రెయిన్ విటా. సో ఈ ఆట వచ్చేంత వరకు కొంచెం టఫ్గా ఉంటుందండి. కానీ వచ్చాక మట్టికి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకి చక్కగా ఇలాంటివి కొని ఇవ్వండి, వాళ్ళు అయితే ఆడుకుంటారు. ఇంకా ఎండాకాలం కదా, ఇంకా బయటకు అది వెళ్ళకుండా ఇలాంటివన్నీ ఈ బ్రెయిన్కి సంబంధించినవన్నీ కొంటే వాళ్ళు చక్కగా ఆడతారండి. సో ఇదైతే నేను మొన్ననే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. జాన్విత ఆడుతుంది, చూడండి. నాకు వచ్చి నేను ఆడతాను, పెట్టు. కానీ
బాక్స్ లో పెట్టుకోవాలంటే చాలా. అప్పుడు ఇంకా పెద్దది ఉండేదిరా బాక్స్ అది. ఇది చాలా పెద్దది ఉండేది. ఈ తీర్థంలో గోళీలు కూడా పెద్దవి ఉండేవి. మమ్మీ ఈ తీర్థంలో దొరికిదా లేదా బొమ్మల షాప్కి వెళ్ళి తెచ్చుకునేవారా? పిల్లల్ని ఎక్కువ బయట ఆడనవ్వకండి, ఇలాంటివన్నీ ఇచ్చి ఇంట్లోనే కూర్చుని ఆడేలా చెయ్యండి. మధ్య మధ్యలో వాళ్ళకి కొంచెం పలుచగా కలిపి మజ్జిగని ఇలాంటివన్నీ కూలింగ్గా చల్లగా ఉంది. మజ్జిగ అయితే తాగను, నేను మజ్జిగ తాగను. నువ్వు తాగు. పెరుగు చట్నీ తింటా అంతే, తాగుతా. నేను ఆడేదా కొంచెం ఓకే మమ్మీ. ఓకే, మమ్మీకి కూడా నేనే నేర్పించాను. ఫ్రెండ్స్, నేను ఇంకా మమ్మీ అయితే ఇలా బోట్ తిప్పుకుంటూ ఆడాము, కానీ మా బాలమ్మ అయితే తిప్పకుండా ఆడతాడంట. ఎలా ఆడతాడు చూద్దాం. మా బాలమ్మ చూసారా ఎలా ఆడారో? నాకు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా వచ్చింది, అసలు ఎలా ఆడుతున్నారు మా బాలమ్మ అని కన్ఫ్యూజింగ్గా అయింది. అంటే కన్ఫ్యూజింగ్ ఆల్మోస్ట్. కానీ బోట్ తిప్పకుండా ఇలా ఎలా ఒక్కటే మిగిల్చారా అనేది ఒక క్వశ్చన్గా మిగిలిపోయింది. అంటే ఇప్పుడే ఫస్ట్. మరి నీకు కూడా నీకు వచ్చా? మరి నాకు చాలా. అయితే ఆడు తర్వాత. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మా మమ్మీకి సపోర్ట్గా ఉండండి ప్లీజ్.